సభాలంకరించినటువంటి అధ్యక్షుల వారికి, సభాధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవాధ్యక్షుల గారికి, సభాలంకరించినటువంటి గురుగారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని 16వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, శిశుప్ర శిశులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చెప్పండి. సైలెంట్ గా ఉంటే 2 విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో మీరు మాట్లాడుకుంటే ఇంటి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. పెద్దలు ఇంతవరకు ఎంతో చక్కటి గోదావరి అందించారు. దాని వల్ల మూట కట్టుకోవడానికి మనం వచ్చాము. కాబట్టి మనం శివ పెట్టి శివాల పెట్టి మనసాల అర్థమవుతుందని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సభలో ప్రవాహ రూపమైనటువంటి భ్రాంతి, ప్రవాహ రూపమైనటువంటి ఈ జనం బలం అనేటువంటి ఈ యొక్క వ్యధన మానుకున్నప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. అయితే ఈ ప్రవాహ రూపమైనటువంటి నది ఏదైతే ఉందో జనం అనేటువంటి నదిని మనం దాటాలంటే ఉప్పు పడవ వేసుకొని వెళ్తే కుదరదు, చెక్క పడవ వేసుకుంటే అవతలకి వెళ్తాం. ఉప్పు అందులో నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఉప్పు పడవ వేసుకుంటే మళ్ళీ అందులో కలిసిపోదు. అలాగే ఆత్మ నుంచి వచ్చినటువంటి నీవు ఆత్మగానే తెలిసి ఆత్మ కంటే భిన్నంగా వేరే ఏమీ లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆత్మే అని ఆత్మాత్మవేకం తెలుసుకున్నటువంటి మానవునికి తెలుస్తుంది ఆత్మ అంటే ఏమిటో. ఇది అనేక ప్రయోగాల చేత ప్రయోగం చేయబడేది కాదు. కాబట్టి శివరామదీక్షుల వారు శ్రీధర స్వామి దగ్గరికి వెళ్ళి పరిపూర్ణ బోధం తెలుసుకొని వచ్చారు అనేటువంటి మాట మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే గురు పరంపర అలా చెప్తుంది. మరి నేను కూడా శివరామదీక్షుల వారి మాటను ఆమోదించి దీక్ష సభను మొదలుపెట్టి శ్రీధర స్వామి దగ్గరికి వెళ్తే ఏం తెలిసిందో శివరామదీక్షుల వారికి అని చెప్తే పండుగ నేను కూడా వెళ్ళాను. వెళ్తే అక్కడ 6వ తరం 7వ తరం అనేటువంటి వాళ్ళ మనవడు గారు నాకు పరిపూర్ణ మూట కట్టించారు. ఆ పరిపూర్ణాన్ని పొందుతాము అని ఇక్కడ తెచ్చాను మూటను. మరి ఎవరెవరు కావాలో తెలుస్తారా? పరిపూర్ణం దాన్ని మూట పట్టుకొని వచ్చామా. కాబట్టి మూడవ శాతం చూపించేటువంటిది కాదని అని గుర్తించుకొని తాను లేనటువంటిది పరిపూర్ణమైనటువంటి విధానంలో పుట్టని తాను పుట్టించేటువంటి దౌర్భాగ్యాన్ని మనం ప్రయోగించకూడదు అని ప్రదర్శించినటువంటి శివరామదీక్షుల వారు తెలియజేశారు. కాబట్టి ఎరుక పుట్టలేదు అనేటువంటి నిర్ణయంతో మనం విజయాలి, కానీ పుట్టిన దాన్ని పుట్టించి దేని గోడలో మనం ప్రవేశించకూడదని శివరామదీక్షుల వారు చదివించారు. కాబట్టి ఆయన శిష్యులు ప్రశిష్యులుగా మనం దాన్నే ప్రతిపాదించుకోవాలి, కానీ ఆత్మవిద్యను బ్రహ్మ విద్యను ఇక్కడ ప్రయోగించరాదు. అటువంటిది మనకు నీచమైనటువంటి బాధలు మన శివరామదీక్షుల వారు మనకు బోధించాలని ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి టైం లేదు. మా మూట కావాల్సినటువంటి వారు మరి ఎప్పుడైనా ఇస్తాను లేనమ్మా.